హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. లాస్ట్ వీక్ నేను పిఠాపురం వెళ్ళానని చెప్పాను కదండీ అమ్మ వాళ్ళ ఇంటికి సమ్మర్ హాలిడేస్‌కి. అయితే నాన్న ఒకరోజు పీతలు తీసుకొచ్చారనమాట. అక్కకి పీతలు అంటే ఇష్టం. నాకు కూడా ఇష్టమే. కానీ ఇవి చాలామందికి తినడం అయితే రాదు. అందువల్ల ఎవరు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరండి పీతలు తినడానికి. కానీ దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం అండి పీతలు. కానీ వీటిని చేసుకోవడం కూడా చాలామందికి రాదనమాట. అమ్మ అయితే ఇది ఎలా చేయాలో ఏంటనేది కూడా మొత్తం క్లారిటీగా చూపిస్తుందండి. ఎవరికన్నా ఒకవేళ చేసుకోవడం రాలేని వాళ్ళు ఉంటే ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కర్రీ. అయితే కర్రీ కూడా రెసిపీ చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, అవి కాళ్ళు డొక్కులు ఏవో అంటారు కదా, నాకు అవి తెలీదు. మీరే చూడండి అవి ఎలా చేస్తుంది అనేది. అవి కాళ్ళు ఉంటాయి కదా, అవి తీసేసింది. పైన డొక్కులా ఉన్నాయి కదా, అది కూడా తీసేసేయాలంట. దానిలో ఉన్న అది గుజ్జు ఉంది కదా, అది కూడా తీసింది. అది క్లారిటీగా లేదని చెప్పేసి మళ్ళీ ఇంకో పేరు చూపిస్తానని తీస్తుంది. చూడండి, చుట్టుపక్కల ఉన్న కాళ్ళన్నీ కూడా తీసేయాలంట. వాటన్నిటిని తీసి, అంటే అవి కత్తిపీటతో తీయవసరం లేదు, దీనికి కత్తిపీట ఏమి యూజ్ చేయవసరం లేదు, మామూలుగా చేతితోనే చేసేసేయచ్చు అంట. చూస్తారు పైన గుజ్జులా ఉంది, అదంతా కూడా తినేది కాదంటండి. అది తీసేసుకోవాలంట. చుట్టుపక్కల ఉన్నదంతా కూడా అదంతా తీసేసుకొని నీట్గా లోపల గుజ్జు ఉంటుంది దానిపైన, ఇది కాకుండా లోపల ఉంటుంది అన్నమాట గుజ్జు. అదంతా కూడా నీట్గా తీసేసుకోవాలి. ఎల్లో కలర్లో కూడా ఏదో శన ఏదో ఉంటుంది కదా, అది దీనికి లేదేమో మరి. అది కొన్ని వాటికైతే ఉంటుందో ఉన్నదండి దీనికి కూడా. చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయితే చేసిందో. ఇప్పుడు ఇవి కాళ్ళు కొంచెం పెద్దగా ఉన్న పీతలకైతే ఇలా కాళ్ళు ఉంటాయి కదా, వాటిని అయితే గోర్లు కట్ చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, మా అమ్మ అయితే గోటం పెట్టి వాటి గోర్లు అయితే విరగొట్టేసింది. ఇలా గోర్లన్నీ కూడా విరగొట్టేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలండి దీన్ని ఎక్కువగా, ఎందుకంటే బాగా నీచు వాసన వచ్చేస్తుంది కదా. పీతలు మామూలుగా చెయ్యకముందు చూస్తే చాలా ఎక్కువలా కనిపిస్తాయి, చేసిన తర్వాత రొయ్యలాగి వీటికి కూడా డస్ట్ ఎక్కువ వస్తుంది. పీతలు చూస్తే తక్కువగా అనిపిస్తాయి అన్నమాట, చేసిన తర్వాత చిన్నగా అయిపోతాయి కదా. చూడండి ఎన్ని అయితే వచ్చాయో. ఇలా మొత్తం అన్నిటిని కూడా బాగా వాష్ చేసుకోవాలి. మాకు పిఠాపురాన్ని ఎక్కువ కాకినాడ నుంచే కదా చేపలు అవి వస్తాయని చెప్పాను కదండి. ఇవి కూడా కాకినాడ నుంచి వచ్చినవే, మాకు ఉప్పాడ కాదంట ఇవి. అయితే చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా బాగా వాష్ చేసిందమ్మ. చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి, ఇంకా పెద్దవి కూడా ఉంటాయి. నాకైతే కొంచెం పెద్దగా ఉన్నవి ఎక్కువ గుజ్జు ఉంటాయి కదా, అవే ఇష్టం. ఇవి కూడా బాగుంటాయి. చూస్తున్నారు కదా, బాగా వాష్ చేసుకొని వీటన్నిటిని కూడా నేనేంటో మామూలు మీకు చూపించడం కోసం ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాను. పీతల్ని చేయడం అయితే చూసారు కదా. ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ముందు మసాలాకి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక 2 టమాటాలు, ఒక 2 ఉల్లిపాయలు, అలానే అల్లం వెల్లుల్లి వీటన్నిటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే ఒక ఆనియన్, అలానే పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి చూస్తున్నారు కదా, ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఇందులోనే ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలాను కూడా వేసేసుకోండి. ఇవి చాలామంది ఏంటంటే పులుసు కూడా పెట్టుకుంటారండి, అది కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. అంటే పులుసు అంటే ఏం లేదు, జస్ట్ చిన్న రవ్వ పులుపు వేసేస్తారు అంతే. చూస్తున్నారు కదా, ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులోనే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పసుపు వేసిన తర్వాత దీని మసాలా అంతా కూడా బాగా మగ్గనివ్వాలి. ఇది వేసిన తర్వాత మన ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా అనేది వేసుకోండి. ఇది వేసిన తర్వాత ఇందులోనే కూరకు సరిపడగా కారం అనేది వేసుకోవాలి. మేము 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసింది అమ్మ కారం. ఇది వేసిన తర్వాత బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం ఉప్పు కూడా వేసేసుకోవాలండి. ఇది వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, చక్కగా మసాలా అంతా ఫ్రై అయిపోయిందనమాట. ఇప్పుడు ఇందులోనే మనం వాష్ చేసి పెట్టుకున్న పక్కన పీతలు అయితే వేసుకుందామండి. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అందరూ కూడా పీతలు తినండి, ఎందుకంటే చాలామంది ఇంట్రెస్ట్ చూపించరు ఈ పీతలు తినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందని. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి తిన్నారంటే వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. మేమైతే ఎప్పుడు కూడా చింతపండు పులుపు అనేది వేసుకోము, చాలామంది పులుపు వేసుకుంటారు. ఏం లేదు, ఇలాగే మొత్తం కూర అంతా ప్రిపేర్ చేసుకొని అందులోనే లాస్ట్లో కొంచెం చింతపండు పులుపు అనేది వేసుకోవాలి. అందులో కూడా ఎక్కువ వేసుకోకూడదు, చిన్నదంటే చిన్నదే వేసుకోవాలి.
ఇది వేసిన తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇవి చేపల్లాగా ఏమీ ముక్కలు అయిపోవడం అలా ఏమి ఉండదు కదా, కొంచెం అడుగట్టకుండా బాగా కలుపుకోవాలన్నమాట. ఇది కలిపిన తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ పాటు ఇది బాగా మసాలా అంతా ఇంకేంత వరకు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇది మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ అనేది వేసుకొని బాగా మగ్గించుకోవాలండి. చూస్తున్నారు కదా, ఒక గ్లాస్ వాటర్ అయితే వేసామన్నమాట. ఇవి వేసిన తర్వాత మీకు ఇక్కడ ఉప్పు అది ఏమైనా సరిపోకపోతే కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకోండి. మరీ దగ్గరికి ఇంక పెట్టేశారంటే అది ఫ్రైలా అయిపోతుంది. అంత కాకుండా కొంచెం ఎగురు ఉండేటట్టు మనం దగ్గరికి అనేది ఇంక పెట్టుకోవాలి. ఒకసారి మూత తీసి చూద్దామండి. చూస్తున్నారు కదా, కరెక్ట్గా అయితే మాకు సరిపోతుంది. ఇలా అయితే కొంచెం చారు పెట్టుకొని ఇలా కర్రీతో తినేసామంటే ఒక పూట అలా గడిచిపోద్ది అనమాట. చూస్తున్నారు కదా, చక్కగా అయితే ఉడికిపోయాయి పీతలు అనేవి. పీతలు ఉడికిన తర్వాత కలర్ అనేది ఇలా రెడ్ కలర్లోకి అయితే మారిపోతాయి. చూస్తున్నారు కదా, మన కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందనమాట. చాలా సింపుల్ అండి ఇది చేసుకోవడం కూడా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి.